అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. స్కూల్కి వెళ్లే పిల్లల కోసమైనా, ఆఫీస్కి వెళ్లే వాళ్ళ కోసమైనా మార్నింగ్ ఈజీగా చేసుకోగలిగే మిల్ మేకర్ బిర్యానీ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఒక చిన్న కప్పు మిల్ మేకర్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు బాగా నాననివ్వాలి. గిన్నెలో 2 గ్లాసుల బియ్యం తీసుకొని బాగా కడిగేసుకొని నీళ్లు పోసేసి ఒక 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్ బాగా నానిపోయి సైజు ఇలా పెద్దదిగా అయి ఉంటుంది. ఇలా సైజు పెద్దదిగా అయిన మిల్ మేకర్ లో నీళ్లు ఏమని మాత్రము లేకుండా గట్టిగా పిండేసేయాలి. నేను తీసుకున్న మిల్ మేకర్ సైజు కొంచెం పెద్దదిగా ఉండడం వల్ల ఒక్కొక్క మిల్ మేకర్ ని 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న మిల్ మేకర్ సైజు మీడియం సైజు ఉంటే 2 భాగాలుగా, మరీ చిన్నగా ఉంటే అలానే వేసేయచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ముక్కలకు మసాలా బాగా పడుతుందని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. ఇలా కట్ చేసిన పీసెస్ ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మసాలా కోసం ఒక చిన్న కప్పు పెరుగు, హోల్ గరం మసాలా, షాజీరా, చెక్క లవంగ, అలానే మిరియాలు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. ఇదే స్టేజ్ లో నచ్చితే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. నేను వేయడం మర్చిపోయాను. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 లేదా 20 నిమిషాలు నాననివ్వాలి. మీ దగ్గర టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్ నానినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత నానితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. పాన్ లో తగినంత ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగుతున్నప్పుడే మీడియం సైజు టమోటో ఒకటి చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. టమోటో అనేది అస్సలు కనపడకూడదు, అంత బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగానే మసాలాలో కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక 5 లేదా 10 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి 1కి 1.5 కప్పు బియ్యం, నేను 20 నిమిషాలు నానబెట్టాను కాబట్టి 1కి 1.5 కప్పు నీళ్లు వేస్తున్నాను. ఒకవేళ మీరు బియ్యం ముందుగానే నానబెట్టలేదు అంటే 1కి 2 కప్పులు నీళ్లు వేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే సరి చూసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత దింపేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. పన్నీర్ లోనే ప్రోటీన్ ఉంటుంది అనుకుంటే పొరపాటు. మిల్ మేకర్ కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. పులావ్ లేదా బిర్యానీ ఏ పేరుతో పిలిచినా టేస్ట్ మాత్రం అదిరిపోవాల్సిందే. మిల్ మేకర్ మెత్తగా ఉడికి మసాలా పట్టి టేస్ట్ చాలా చాలా బాగుండింది. స్పెషల్లీ పిల్లల లంచ్ బాక్స్ కి ద బెస్ట్ రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.